అందరికీ నమస్కారం. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరం. శ్రీ మాత్రే నమః. ఏప్రిల్ నెల 17వ తారీఖు 2025 సంవత్సరం గురువారం నాడు వృశ్చిక రాశి దిన ఫలితాల గురించి తెలుసుకుందామండి. ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేటి పంచాంగం నెల ఏప్రిల్ నెల తేదీ 17వ తేదీ సంవత్సరం 2025 సంవత్సరం తిథి చతుర్దశి, నక్షత్రం అనురాధ, కర్ణం బాలవ కాలవ, పక్షం కృష్ణపక్షం, యోగం వార్యాన, రోజు గురువారం, జన్మరాశి వృశ్చిక రాశి, అభిజిత్ కాలం వచ్చి ఉదయం 11:55 నుండి 12:46 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:12 నుండి 11:03 వరకు ఉంటుంది. మరల మధ్యాహ్నం 3:21 నుండి సాయంత్రం 4:13 వరకు ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 1:50 నుండి 3:30 వరకు ఉంటుంది. యమగండం ఉదయం 5:54 నుండి 7:30 వరకు ఉంటుంది. ఈరోజు దిశ శూల దక్షిణం అనగా దక్షిణం వైపు ప్రయాణం చేయడం నిషిద్ధం. ముందుగా వృశ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చేసి విశాఖ నక్షత్రం 4వ పాదము, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పదములు ఉంటాయి. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలు ఏంటో ఇప్పుడు మనం చూద్దాం. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ ప్రతిష్టలు ఈరోజు పెరుగుతాయి. శత్రు సమస్యల నుండి ఈరోజు ఉపశమనం కలుగుతుంది. చేపట్టిన పనులు అప్రయత్నంగానే పనులు పూర్తయిపోతాయి. ఈరోజు ధన విషయాల్లో సోదరులతో వివాదాలు సద్దుమణుగుతాయి. ఈరోజు వ్యాపారాల్లో ఉద్యోగాలు ఈరోజు మరింత ఉత్సాహంగా సాగుతాయి. వృశ్చిక రాశి వారికి ఈరోజు బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్టు మీకు మంచి నైతికను పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఇంతకు మునుపు మీ దగ్గర ఉన్న వాటిని వాడి అప్పుడు ఏవైనా కొనండి. మీ కుటుంబ సభ్యులతో కఠినంగా ఉండకండి, అది మీకు ప్రశాంతతను హరించి వేస్తుంది. మీకు ఇష్టమైన వారు చాలా సంతోషంగా ఉంటారు. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను నైపుణ్యాన్ని ఎంచుకోవడానికి సహకారం అవుతుంది. ఈరోజు మీకు బాగుంటుంది. ఇతరులతో కలిసి మీరు మంచి సమయాన్ని గడుపుతారు. కాస్త ప్రయత్నించారంటే ఈరోజు మీ వైవాహిక జీవితంలోకెల్లా అత్యుత్తమైన రోజు కాగలదు. మీరు మీ ఖాళీ సమయాన్ని ఏదైనా గుడిలో లేదా గురుద్వారాలో లేదా ఇతర ఆధ్యాత్మిక ప్రదేశాలలో గడుపుతారు. మరియు అనవసర సమస్యలకు వివాదాలకు దూరంగా ఉంటారు. పని చేసే చోట ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. ఈరోజు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులు తెలపడానికి ఆతృత పడకండి. పెళ్లి విషయంలో మీ జీవితంలో ఈరోజు అద్భుతంగా తోస్తుంది. డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. కమిషన్ల నుండి డివిడెంట్లు లేదా రాయల్టీల ద్వారా పొందుతారు. మీరు మిమ్మల్ని ఇష్టపడే శ్రద్ధగా చూసేవారితో కొద్దిసేపు గడపండి. ఇష్టమైన వ్యక్తితో పిక్నిక్ వెళ్ళడం ద్వారా మీ విలువైన క్షణాల్లో మరల జీవించండి. ఈరోజు ఎక్కువ పని చేయడానికి, ఉన్నతంగా ఉండడానికి, హై ప్రొఫైల్కి ఈరోజు మీ సమయాన్ని మంచిగా సద్వినియోగం చేసుకోండి. మీరు మీ పాత మిత్రులతో కలుసుకునేందుకు ప్రయత్నించండి. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు ఈరోజు మీ స్నేహితులు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు. కంటిలో శుక్లాలు గల రోగులు కలుషితమైన ప్రదేశాలకు పోకూడదు. ఆ పొగ మీ కళ్ళకు మరింత చేటు కలిగిస్తుంది. వీలైతే సూర్యకిరణాలకు కూడా అధిక కాకండి. అనవసర ఖర్చులు పెట్టడం తగ్గించినప్పుడే మీ డబ్బు మీకు పనికి వస్తుంది. ఈరోజు మీకు ఈ విషయం బాగా అర్థమవుతుంది. మీ కుటుంబం మిమ్మల్ని, మీ శ్రమను, అంకిత భావాన్ని ప్రశంసిస్తుంది. ఈరోజు మీ కార్యాలయాల్లో మీరు పూర్తి చేసిన పనులకు గాను అధికారులు మన్ననలు పొందుతారు. మీ పనితనం వల్ల మీరు ప్రమోషన్లు పొందవచ్చు. అనుభవం గల వారి నుండి మీరు వ్యాపారాలను విస్తరణకు సలహాలు కోరుతారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించుకోగలిగితే తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఈరోజు మీ ప్రేమ మీరు ఎంత అందమైన పని చేశారో చూపడానికి వికసిస్తుంది. పని చేయడానికి కూడా ప్రత్యేకించి మీరు వాటిని దౌత్యపరంగా పరిగణించకపోతే మాత్రం తాజా సమస్యలు పుట్టుకొస్తాయి. పెండింగ్లో గల సమస్యలు త్వరలో పరిష్కరించబడుతున్నది. మరి పైగా ఎక్కడొక్కడ మొదలుపెట్టాలి. అందుకే సానుకూలంగా స్పందించండి. మీ శ్రమను ఈరోజు మొదలుపెట్టండి. మీ వైవాహిక జీవితంలోకి వెళ్ళే అత్యుత్తమ క్షణాలను మీరు మీ జీవిత భాగస్వామి ఈరోజు పొందుతారు. మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి సమతుల ఆహారం తీసుకోండి. డబ్బు మీకు ముఖ్యమైనప్పటికీ మీరు దాని పట్ల సున్నితంగా వ్యవహరించే సంబంధాలను పాడు చేసుకోవద్దు. మీ స్నేహితులతో సాయంత్రానికి బయటికి వెళ్ళండి, ఎందుకంటే అది మీకు మేలు చేస్తుంది. ప్రేమ మరియు సోషలిజం అనే పెండింగ్ పనులు ఉన్నా కానీ వాటిని అధిగమిస్తాయి. ధైర్యంతో వేసిన ముందడుగులు నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలు కలిగిస్తాయి.
ఇతరులకు ఉపకరించటంలో మీ సమయాన్ని శక్తి అంకితం చేయండి. అంతేకాని మీకు ఏ విధంగా సంబంధించిన వాటిలో మాత్రం జోక్యం చేసుకోకండి. ఈరోజు మీ స్నేహితులతో పాత మధురమైన విషయాల గురించి మాట్లాడుకుంటారు. తిరిగి ఆ సంతోషాన్ని పొందుతారు. మీ శారీరక సౌష్ఠవం కోసం క్రీడల్లో సమయాన్ని గడుపుతారు. ఒక కొత్త ఆర్థిక ఒప్పందం ఒక కొలికి వచ్చి ధనం తాజాగా ప్రవహించగలదు. అపరిమితమైన ఎనర్జీ, అంతులేని ఉత్సాహం మీకు అనుకూల ఫలితాలను, ఇంటి తాలూకు టెన్షన్ల కొంత వెసులుబాటును తెస్తాయి. ప్రేమలో విజయం సాధించడానికి ఎవరో ఒకరికి తనను తాను గుర్తించేలాగా సహాయం చేయండి. కొత్త వెంచర్లు ఆకర్షణీయంగా ఉంటాయి మరియు మంచి లాభాలను ప్రామాణికం చేస్తాయి. మీ సమయాన్ని వృధా చేస్తున్న మిత్రులకు దూరంగా ఉండండి. ఈరోజు మీ జీవిత భాగస్వామి నుంచి మీరు అనుభవించే ప్రేమ జీవితపు కష్టాలను మీరు మర్చిపోయేలాగా చేస్తుంది. ఆరోగ్యానికి జాగ్రత్త తప్పనిసరి. ఈరోజు మీ బంధువులలో ఎవరైతే మీ దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించకుండా మళ్ళీ అడుగుతారో వారికి అప్పు ఇవ్వకండి. కొంతమంది తమ శక్తికి మించిన మొత్తం సరుకును డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు. కానీ అటువంటి వారు మాటలే కానీ చేతల శూన్యం. కనుక వారిని మర్చిపోండి. మీ ప్రియమైన వారు మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అని భావిస్తే వారిని బయటకు తీసుకెళ్ళి వారితో సమయం గడిపి కూర్చోబెట్టి మీ మనసులో ఉన్నది ఏమనుకుంటున్నది వారికి చెప్పండి. స్వల్పకాలిక కార్యక్రమాలు చేయడానికి మీ పేరును నమోదు చేసుకోండి. అవి మీకు సరికొత్త సాంకేతికతను, నైపుణ్యాలను నేర్చుకోవడానికి సహాయకరం అవుతుంది. మీకు ఎదురైన ప్రతి వారితోటూ సరళంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. మంత్రముగ్ధులు చేసే ఆకర్షణకు ఇటుకు మీ సన్నిహిత వ్యక్తులు అది కొద్ది మందికి మాత్రమే తెలుస్తుంది. ఈరోజు మీ జీవిత భాగస్వామితో కలిసి మీరు చాలా డబ్బు ఖర్చు పెట్టవలసి వస్తుంది. కానీ అలా చేయడం ద్వారా మీరు అద్భుతమైన సమయాన్ని కలిసి గడుపుతారు. కొత్త పథకాలు, వెంచర్లు ప్రారంభించడానికి మంచి రోజు. మీ సంతానానికి చెందిన ఒక సన్మానపు ఆహ్వానం మీ సంతోషకారకం కాగలదు. వారు మీ ఆశల మేరకు ఎదిగి మీ కలలు నిజం చేసే అవకాశం ఉన్నది. మీ ప్రియమైన వ్యక్తి మీరు సంతోషంగా ఉండడం కోసం పనులు చేస్తారు. చిల్లర వ్యాపారులకు, టోకీ వ్యాపారులకు మంచి రోజు. ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారో ఇతరులకు తెలపడానికి ఆతృత పడకండి. మిమ్మల్ని సంతోషపెట్టేందుకు మీ జీవిత భాగస్వామి ఈరోజు అన్ని ప్రయత్నాలు చేస్తారు. బాగా పరపతి ఉన్న వ్యక్తులు సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన రోజుగా చేస్తూ అతిథులు మీ ఇంటికి వస్తారు. ప్రేమపూర్వకమైన కవలికలు పనిచేయవు. మీరు ఒకరోజు సెలవుపై వెళ్తుంటే కనుక పర్వాలేదు, వర్రీ కాకండి. ఎందుకంటే మీరు రాకపోయినా మీ పరోక్షంలో కూడా విషయాలు సజావుగా నడిచిపోతాయి. ఒకవేళ కొత్త కారణం తలెత్తితే అయినా సమస్యలు కాగలదు. ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా పరిష్కరిస్తారు. ఉదారత మరియు సమాజ సేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరు కనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే మీకు తేడా చాలా ఎక్కువగా కనిపిస్తుంది. మీ వైవాహిక జీవితం ఈ మధ్య మరింత సరదా లేకుండా సాగుతూ వృశ్చిక రాశి వారికి గురువారం నాడు ఆరోగ్యం, సంపద, ప్రేమ వ్యవహారాలు, వృత్తి, వివాహ జీవితం చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి. కుటుంబం అంతగా అనకాలంగా లేదు. వృశ్చిక రాశి వారికి గురువారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి 3. పరిహారం వచ్చి ఉదయం మరియు సాయంత్రం సమయంలో 11 సార్లు ఓం బ్రం బ్రీం బ్రం సహ అని బుధాయ నమః అని పఠించండి కుటుంబ ఆనందం కోసం. కాబట్టి మీరు స్నేహంలో ఉన్నవారిని అస్సలు వదులుకోవరు. ఎందుకంటే వారంతా మంచి స్నేహితులు. మళ్ళీ జన్మలో దొరకకపోవచ్చు. అంత మంచి నమ్మకం తగిన వాళ్ళు ఎవరైనా కానీ కొన్ని పర్సనల్ విషయాలను ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు. అలా పర్సనల్ విషయాలను నువ్వు ఎవరికి చెప్పవద్దు అని ఈ రాశి వారికి చెప్తే గనక ప్రాణం పోయిన ఇంకొక మనిషికి ఆ విషయాన్ని చెప్పరు. అంత కరెక్ట్గా ఉంటారు ఈ రాశివారు. ఇక ఈ రాశి వారికి అలాగే వృశ్చిక రాశి వారు ఎప్పుడు అంటే పొరపాటున కూడా వీరు జోక్యం చేసుకోవద్దు. ఎవరి విషయంలో కూడా అలానే నోరుని జారకూడదు. కోపంలో మీరు అన్నటువంటి మాటలు అనేటివి అవి మీ జీవితంలోనే పూర్తిగా స్పాయిల్ చేస్తాయని చెప్పుకోవచ్చు. అందుకే మీరు కొంచెం కోపాన్ని అదుపులో పెట్టుకొని మీరు కోపంలో మాట్లాడే మాటలు అనేటివి ఖచ్చితంగా మీకు ముప్పు. ఎప్పటికైనా ముప్పే కనుక మీరు కోపంలో ఏ మాటలు కూడా మాట్లాడకూడదు. ఎవరి విషయంలోనూ జోక్యం చేసుకోకూడదు. అంటే ఎవరైనా గొడవలు పెట్టుకున్నా గొడవలు అవుతూ ఉంటాయి కనుక వాటిని మీరు ఆ గొడవలను కొంచెం తగ్గించండి, మధ్యవర్తిగా ఉండండి అని ఎవరైనా అంటే పొరపాటున కూడా మీరు వెళ్ళకూడదు.
అలా వెళ్తే కనుక ఖచ్చితంగా తిరిగి అది మీపైకే వచ్చి పడుతుంది. ఎవరి విషయంలో కూడా వృశ్చిక రాశి వారు జోక్యం అనేది చేసుకోకూడదు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.